చూసారా పచ్చళ్ళు మామిడికాయ కర్రీ అండి. పెద్ద పచ్చడి అనమాట. సముద్రం రొయ్య అదిరిపోద్ది లాంటి రొయ్య అంటే పీతల పులుసు అండి. పీతలు అంటే మామూలు పీతలు కాదు, గుడ్డు పీతల పులుసు. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేద్దామండి. ఫస్ట్ అయితే టమాటా పచ్చడి వేసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ గా పెట్టారు. నా పచ్చడి ఇష్టం ఉండదు అనమాట. మా అన్నయ్యకి బాగా ఇష్టం, మా మమ్మీ అదే అన్నారు. అన్నయ్యకి నేను పెట్టిన టమాటా పచ్చడి చాలా ఇష్టం అని. టమాటా నచ్చదు. ఇప్పుడు ఫ్రెష్ గా అయింది, ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా. ఇంక నెక్స్ట్ పీతలు వేపుడైతే వేసుకుంటున్నాను. ఇదేంటంటే వేపుడు చేసుకునే పీత అనమాట. పులుసు పెట్టుకోకూడదు ఇది. పీతలు వేపుడు తిని చాలా రోజులు అయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి చేప ఎగురు అండి. మనకి ఏంటంటే పైన స్కిన్ తీపిచ్చేసుకోమంటే అప్పుడే బాగుంటది. చేపల ఎగురు కూడా తిని చాలా రోజులు అయింది, ఈ రోజు తిన్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి పచ్చిరొయ్యలు మామిడికాయ అనమాట. నాకు చాలా ఇష్టం. ఇవి కూడా మామూలు చెరువు కాలవే కాదనమాట, సముద్ర రే అనమాట. పెద్ద పెద్దగా ఉంది. ఇంకా చికెన్ ముక్క ఇలా ఇడుతుంది. టేస్ట్ అయితే మామూలుగా అయితే తుక్కు రేగిపోయింది. ఈ కర్రీ వచ్చేసి పొట్లకాయ వేపుడు అండి. నాకు అసలు నచ్చదు అనమాట పొట్లకాయ అంటే. ఇది మా డాడీ కోసం చేశారు మా మమ్మీ. మొత్తానికి భోజనం అయితే ఇలా కంప్లీట్ అయింది. దోసకాయ పచ్చడి అండి. జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ గా పెట్టాను అనమాట. పొద్దున్న తెచ్చిన కదా మార్కెట్ నుంచి. అప్పుడు పికిల్ కూడా రెడీ అయిపోయింది. మన పికిల్స్ కారం పైన గోదావరి మినిస్టర్ ఉంటుంది, కొనుక్కోవచ్చు. భోజనం అయిన జల్లీ జ్యూస్ అయితే తాగాను. యావరేజ్ గా ఉంది. ఇంక సరిపోక మళ్ళీ ఒక జొమాటో నుంచి ఒక జ్యూస్ అయితే తాగుతున్నాను. సపోర్ట్ ఆఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, సీజన్ ఫుడ్స్ తినాలి. ఇంక ఈవినింగ్ అయింది అనమాట. మా ఫ్రెండ్స్ వాలీబాల్ కొట్టేస్తున్నారు. ఈ లోపల పుచ్చకాయలు తీసుకుంటున్నారు, వాళ్ళు తింటారని చెప్పి. మరి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి ఈవినింగ్ ఆయిస్తాం, అందరూ ఆడుకోవచ్చు అని చెప్పి కోర్ట్ అయితే వేస్తున్నారు, వాలీబాల్ కోర్టు. ఆల్రెడీ మనం దీంట్లో షటిల్ కొట్టేసాం. దాన్ని చెప్పేసి మళ్ళీ వాలీబాల్ కోర్ట్ అయితే వేస్తున్నాం. ఇటు వచ్చేసి కోడి పందాలు బరండి. మొన్న సంక్రాంతికి సంబరాలు జరిగినాయి అనమాట. ఈ సైట్ లోనే వెంకటగూడ ఆపోజిట్ లో ఉంటది కర్రీబాబా అనేది అనమాట. ఈ సైట్ అయితే ప్లాట్ల కింద విడి చేసి ఆ సేల్ అయితే చేస్తారండి. మీరు ఎవరికైనా కావాలితే అంటే సెర్చ్ చేద్దాం. మన గోదావరి సైడ్లు తెలుసు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సెర్చ్ చేయండి. లేదంటే అన్నయ్య నెంబర్ అయినా పెడతాను మీకు. పుచ్చకాయలు అయితే తిన్నాను, తెచ్చిన పుచ్చకాయలు చేతులు అలా ఉండడం అసలు నీట్గా లేవన్నమాట. కానీ అయినా ఇక్కడ కడుక్కోవడానికి వాటర్ లేదు. ఇంకా అలా టచ్ అవ్వకుండా జస్ట్ పుచ్చకాయని అయితే ఫినిష్ చేసాం. మొత్తం కోట్ అయినప్పటికీ ఇంక ఈవినింగ్ అయితే సందడిపోయింది అనమాట. లైట్లకి చాలా బాధపడుతున్నారు బాబా. నేను ఏమైనా లైట్లు స్పాన్సర్ చేస్తామని చూస్తున్నాం. అప్పుడు కూడా ఎవరు రండి, ఈవినింగ్ ఆడుకోవచ్చు సరదాగా కోర్ట్ వాలీబాల్. ఇంక సాయంత్రం అయినప్పుడు ఏంటంటే మా డాగ్ హెయిర్ కట్కి అయితే తీసుకొచ్చాను. హెయిర్ చాలా పెరిగిపోయింది, సమ్మర్ వచ్చేస్తుంది కదా. ఇంక మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం.